హలో అందరికి. మేమైతే ఇంక గుళిగ దేవాలయాన్ని దర్శించుకొని స్టార్ట్ అయిపోయాము. మాకైతే దారిలో ఈ రబ్బర్ ట్రీస్ కనిపించాయి. ఇక్కడ చూసారా కవర్లు కట్టేసున్నారు. సో ఇవేనండి రబ్బర్ ట్రీలయితే. ఎందుకు కట్టారు అంటే కవర్లయితే వర్షాలు పడుతున్నాయి కదా! అదేమో పాడవకుండా ఉండడానికైతే ఈ కవర్లు కట్టున్నారు. ఇంక ఈ దారిలో అంతా మసాలా చెట్లు, ఒక్క చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి మనకి. మాకైతే దారిలో మంచి వాటర్ ఫాల్ వ్యూ అయితే కనిపించింది. ఇక్కడ మేము చాలా టైం స్పెండ్ చేసాం. అరౌండ్ 40 మినిట్స్ పైన. సో మీరు కూడా ఈ వాటర్ ఫాల్ చూసి ఎంజాయ్ చేసేసేయండి. మేమైతే ఇంక దుబారా ఎలిఫెంట్ క్యాంప్ అయితే రీచ్ అయిపోయాము. మనమైతే దుబారా ఎలిఫెంట్ క్యాంప్ లోపలికి వెళ్ళాలంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ కి ట్రావెల్ చేయాలి బోట్ లో. ఇక్కడైతే పర్ హెడ్ 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ వాటర్ అంతా కావేరీ వాటర్. సో ఇక్కడ రివర్ డ్రాఫ్టింగ్ కూడా ఉంది. దానికైతే పర్ హెడ్ 800 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే ఏనుగులకి స్నానం చేపిస్తారండి. అదైతే టైమింగ్స్ వచ్చేసరికి 9 to 11 o'clock. మేమైతే అక్కడ వాటర్ ఫాల్ చూస్తూ టైం చూసుకోలేదు. అందుకని మేమైతే మిస్ అయిపోయాము. ఈ ఎలిఫెంట్ కి మనం కూడా స్నానం చేయొచ్చు. ఇక్కడైతే మనకి పర్ హెడ్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం కూడా చేపియాలంటే. ఇంక లాస్ట్ మేము వెళ్ళే టైంకి ఒక లాస్ట్ ఎలిఫెంట్ కి అయితే ఇక్కడ స్నానం చేస్తున్నారు. మీరైతే దుబారా ఎలిఫెంట్ కి ప్లాన్ చేసుకుంటే హ్యాండ్ క్యాష్ తీసుకొని వచ్చుకోండి. ఎందుకు అనంటే ఇక్కడైతే ఫోన్ పే వర్కౌట్ అవ్వదు. సో మేము కూడా ఫోన్ పే చేద్దాం అనుకున్నాం. మా దగ్గర క్యాష్ లేకుండా వేరే అతన్ని అడిగైతే మేము హ్యాండ్ క్యాష్ తీసుకొని లోపలికైతే ఎంట్రీ అయ్యాము. ఇంక ఇక్కడైతే ఎలిఫెంట్స్ కి ఫీడ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా మనం పెట్టాలి అని అంటే హ్యాండ్ క్యాషే కావాలి. ఇదైతే ఒకటి వచ్చేసరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంక మేమైతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎలా ఒకటి మేము కూడా ఫీడ్ చేసాము. ఇంకా ఈ ఏనుగుల్నే మనకైతే మైసూర్ దసరా ఉత్సవాలకైతే తీసుకుపోతారు.
షాప్ ఉంది. ఇక్కడ మంచి ఫ్యాబ్రిక్స్, కట్ పీసెస్, అలాగే డ్రెస్ మెటీరియల్స్, శారీస్ కూడా ఉన్నాయి. సో ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి యూనిక్ గా. బట్ కానీ కాస్ట్ నాకు వర్తో కాదో తెలియక నేనైతే తీసుకోలేదు. ఈ షాప్ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ మనకైతే బనానా సిల్క్ మెటీరియల్స్, అలాగే డిజైన్స్ తో మంచి యూనిక్ గా ఉంటాయి డిజైన్స్ కూడా. సన్నీ అయితే నాకు లిటరల్లీ 5 మినిట్స్ లో షాపింగ్ చేయించాడు. ఒక శారీ, ఒక డ్రెస్ మెటీరియల్. అది ఎలా ఉందో మీరు కూడా చూసేసేయండి. ఇంటికి వచ్చినాక నేను కూడా 5 మినిట్స్ లో అయితే షాపింగ్ చేయగలుగుతానా అని అనిపించింది. సో ప్రతి శారీ యూనిక్ గా ఉంది. మీరు కూడా చూడండి కలెక్షన్. శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసరికి 4800 పడింది. అండ్ ఇది డ్రెస్ మెటీరియల్. ఇది కూడా సేమ్ కాస్ట్ 4800. సో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.